ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. నిన్నటి రోజున వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడడం జరిగింది. సూపర్ 6 పథకాలు మా గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 11 నెలలు అయింది. సూపర్ 6 పథకాలు అమలు చేసుకుంటూ పోతాం. ఒకటి రావడం, గ్యాసు వచ్చాం, మెగా డిఎస్సి వదిలేరు. అదేవిధంగా కాకుండా త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా వేస్తున్నాం. చెప్పకుండానే మత్స్యకారులకి వచ్చేసి 10,000 దాన్ని 20,000 ఇవ్వడం జరిగింది. చెప్పకుండా అనేక పథకాలు చేయడం జరిగింది. మీరు నవరత్నాలు అంటున్నారు. నవరత్నాల్లో జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న ఏందో అంట ఇవన్నీ చెప్తారు. అవన్నీ రొటీన్గా వచ్చే పథకాలే. వాటి పేర్లు మార్చుకొని మీరు వాటికి జగనన్న తోడు చేసుకొని పథకాలు ఏదో మేము ఇచ్చినామని చెప్పి మీరు విరవేగడం అది మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చే పథకాల కంటే రెట్టింపు పథకాలు మేము ఇస్తూ ఉన్నాం. త్వరలోనే అన్నీ కూడా కూడా మొత్తం పథకాలన్నీ అమల్లోకి వస్తాయి. మీరు ఆ విధంగా మీరు కరెక్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగానే మేము చేసుకుంటూ పోతున్నాం. మేమేదో ₹1 పెట్టి జనాలకు ₹1 పెట్టేసి దానితో మభ్య పెట్టాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, మా ఎమ్మెల్యేది కాదు, మా ముఖ్యమంత్రిది కాదు. రెండు అభివృద్ధి, సంక్షేమం రెండు ఒక ఇదిలో పోవాలన్న ఒక ఆలోచనతో సూపర్ 6 పథకాలు పెట్టి సూపర్ 6 పథకాలు ఒకవైపు అమలు చేసుకుంటూనే ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మన బోగోలు మండలానికి ₹2 కోట్ల నిధులు తెచ్చి ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చి మన ఒక్క బోగోలు మండలంకే 2 కోట్ల అభివృద్ధి పనులు తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. మీరు ఏనాడు కూడా ₹1 అభివృద్ధికి తీసుకొచ్చి చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈరోజు మేజర్ పంచాయతీ బోగోల్లోనే ఎక్కడ డ్రైనేజీ లేక నానాకు ఇబ్బందులు పడ్డారు. ఈరోజు డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, చెరువులు పనులు కావచ్చు, ఎక్కడైనా రైతులకు సంబంధించి కాలువ కట్టల రిపేర్లు కావచ్చు. ఒకనాడైతే కాలువ కట్ట మీద వంగి దూరిపోయే రోజులు, జీబులు తిరగాల్సిన పరిస్థితి. గత 5 ఏళ్లలో మీ వైసీపీ పాలనలో వదిలేసిన కారణంగా ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పనులు చేయడం కానీ అన్నీ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. అంతేగాని ఏమి లేకుండా మీరు ఏదో ఒకటి మీడియాలో ఉండాలో విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శించొద్దు. ఏదైనా మనం విమర్శించాలంటే ఒక ఇది ఉండాలా. అది ఉండి విమర్శిస్తే సరే, కానీ ఏమి లేకుండా మనం విమర్శించడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మనకి మత్స్యకారులకి 10,000 ఉన్నది 20,000 అది అమలు చేసాం. ఇప్పుడు రమారామి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1,600 చిల్లర కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే అవి మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే వాళ్ళ బకాయిలు చెల్లించి పిల్లలకి సర్టిఫికేట్లు ఇచ్చిన దాఖలాలు. అదే అంతకుముందు మీరు మేము జగనన్న విద్యా దీవెన ఇచ్చి ఏం చేశారయ్యా? 4 కంతుల్లో 4 12,500 అట్లా వేసి వాళ్ళు ఆ డబ్బులు బ్యాంకులకు వచ్చి ఆ బ్యాంకుల్లో వాళ్ళు మేనేజర్లు కొంచెం బకాయిలు ఉంటే అవి పట్టుకొని విద్యార్థులకి టైంకి డబ్బులు కట్టలేక ఎంతోమంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడి నానా అవస్థలు పడ్డారు. కానీ మళ్ళా కొన్ని లాస్ట్ 2 దఫాలు మీరు వేయకుండానే సర్టిఫికేట్లు బిగించేస్తే సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కట్టి సొంత డబ్బులు వేసి కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. అది మీరు ఇచ్చే రొటీన్గా ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్లు ఇచ్చే వాటికి మీరు అన్ని పథకాలు జగనన్న అని పెట్టుకొని మేమేదో పెద్ద ఇచ్చామని చెప్పుకోవడం కాదు. సంక్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలా. అభివృద్ధిని శూన్యానికి గాలికి వదిలేసి సంక్షేమం అని చెప్తారు. అది చెప్పుకోవడానికైనా కొంచెం ఇది ఉండాలా. ఎప్పుడు వదిలేసిన పథకాలు తీసుకొచ్చి పెట్టేసి మేము చేసామని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా రైతులు ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా గవర్నమెంట్ 5 ఏళ్లలో? అదే 14 నుంచి 19 దాకా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా రైతుకి ఉచితంగా జింక్ ఇచ్చింది, జిప్సం ఇచ్చింది. సబ్సిడీ కింద పట్టలు, పవర్ స్పేర్లు, ట్రాక్టర్ స్పేర్స్, ట్రాక్టర్లు ఇన్ని ఇచ్చినాయి. ఏదన్నా ఒక్కటన్నా మీ గవర్నమెంట్లో రైతుకి ఇదిగో ఫలాంది చేసామని చెప్పండి. ఎందుకు మళ్ళీ అది సిగ్గుచేటు మీరు మాట్లాడడం, ఈ ప్రెస్ మీట్లు పెట్టుకోవడం?
శుద్ధంగా ప్రభుత్వం హ్యాపీగా నడిచిపోతున్నప్పుడు ఇవన్నీ విమర్శించుకోవడానికి ఉండాలి, కానీ ఎవడు వ్యక్తిగతంగా వద్దు. ఏది ఉన్నా సరే మీరు సూటిగా విమర్శించాలంటే మీరు గవర్నమెంట్ మీద ఉంటే విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతాలకు పోయి విమర్శలు ఆపుకోండి ఇక మీదట. ఇది నేను ఇదే సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.